అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలన హీరో. ఆయన మెగా కాంపౌండ్ అనే ట్యాగ్ నుంచి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ వరకు పాన్ ఇండియా రేంజ్ లో ఎలా వచ్చాడు, ఆయన జర్నీ అంతా చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలన హీరో గురించి. ఆయన అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ అనే ట్యాగ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఆ ట్యాగ్ ని చెరిపేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు, మెగా హీరోలందరినీ దాటేసి పాన్ ఇండియా స్టార్ గా హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత కూడా ఆయన సొంతం. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఇది ఒక సినీ సంచలనం. కొన్ని సినిమాలతో స్టార్డమ్ బన్నీ సాధించాడు. అల్లు అర్జున్ చేసిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే కావచ్చు, కానీ ఆయన నటన, డాన్స్, ఫైట్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. మెగా అల్లు కుటుంబం అండదండలు ఉన్నాయని కొందరు అనొచ్చు, కానీ ఆయన నటుడిగా తన సత్తా చాటి ఆ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కి మించిన గుర్తింపు సంపాదించాడు. 20 ఏళ్ల క్రితం గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఇప్పటికీ నిరాటంకంగా స్టార్డమ్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఆయన కష్టానికి, పట్టుదలకు నిదర్శనం. అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తప్పక చెప్పాలి. అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ తనయుడు, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. ఇలా సినీ కుటుంబంలో బంగారు చెంపుతో పుట్టిన బన్నీ 1982 ఏప్రిల్ 8న జన్మించాడు. బాలనటుడిగా విజేత సినిమాలో చిరంజీవితో కలిసి నటించి సిల్వర్ స్క్రీన్ పై మొదటిగా అడుగు వేశాడు. అంతేకాదు, కమల్ హాసన్ స్వాతిముత్యంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తర్వాత చిరంజీవి డాడీలో కూడా కనిపించాడు. ఇలా బాలనటుడిగా మొదలైన జర్నీ గంగోత్రితో హీరోగా మలుపు తిరిగింది. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ కి అంత సులభంగా దొరికిపోలేదు ఫ్రెండ్స్. ఎవరి కుర్రాడు ఇలా ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అయిపోవచ్చా అంటూ విమర్శలు, పేడి ముఖం వాడిని ఆడియన్స్ పై రుద్దడమేనా అని కామెంట్స్, ఇలా ట్రోల్స్ తెలుగు ఇండస్ట్రీలో మరే నటవారసుడికి రాలేదని చెప్పాలి. కానీ ఆ ట్రోల్స్ ని తన నటనతో, మేకోవర్తో బన్నీ సమాధానం చెప్పాడు. గంగోత్రి చూసి వీడేంటి ఇలా ఉన్నాడు అన్న వాళ్ళే ఆ తర్వాత హీరో అంటే ఇలా ఉండాలి అని పొగడ్తలు కురిపించారు. ఇది అల్లు అర్జున్ స్పెషాలిటీ. అల్లు అర్జున్ నట జీవితం గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అడుగు తడబడకుండా సాగుతుంది. 2021లో వచ్చిన పుష్ప ది రైస్ సినిమాతో బెస్ట్ యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు. ఇండస్ట్రీలో ఎంతమంది గొప్ప నటులు ఉండగా రాజకీయాలు, ఇతర కారణాల వల్ల వాళ్లకు ఈ అవార్డు దక్కలేదు. కానీ బన్నీ తన సత్తాతో ఈ ఘనత సాధించాడు. పుష్ప 2లో గత ఏడాది చివరిలో ఇండస్ట్రీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్డమ్ ని మరోసారి నిరూపించాడు. అంతేకాదు, సౌత్ ఇండియా నుంచి అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ నిలిచాడు. ఇన్స్టాగ్రామ్ ఆయనపై డాక్యుమెంటరీ కూడా చేసింది. ఇది భారత్లో తొలి హీరోకి దక్కిన గౌరవం. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ తుసాస్ మ్యూజియంలో దుబాయ్లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటైంది. ఇది ఆయన స్టార్డమ్ కి అద్దం పట్టే విషయం. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి జీవితం ఆధారంగా ఓ పౌరాణిక మూవీలో నటించబోతున్నాడు. ఆట్లీతో, బోయపాటి శ్రీనుతో మరో సినిమా, ఇంకా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఇలా బన్నీ లైనప్ అయితే సూపర్ బిజీగా ఉంది. పుష్ప 3 కూడా త్వరలో రాబోతుంది. ఇది ఫ్యాన్స్ కి పండగే. ఇదండి బన్నీ సినీ ప్రస్థానం. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న అల్లు అర్జున్ కి ఫిల్మీ బాల్ తరపున హ్యాపీ బర్త్డే విషెస్. ఆయన సినీ జర్నీ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు ఫిల్మీ బౌల్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.